హోదా ఇవ్వాల్సిందే, లేకుంటే ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటా. ప్రత్యేక హోదా జేఏసీ అధ్యక్షుడు నరేష్ నేడు ముతుకూరు రోడ్లోని రాధే గెస్ట్ ఇన్ ఫంక్షన్ హాల్లో ప్రత్యేక హోదా జేఏసీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పలు స్టూడెంట్ యూనియన్ నాయకులు, డాక్టర్స్, బ్యాంకర్స్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ప్రత్యేక హోదా జేఏసీ అధ్యక్షుడు నరేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 12 సంవత్సరాలు రాష్ట్రాన్ని విడగొట్టి ఇప్పటి వరకు ఆంధ్ర రాష్ట్రాన్ని ఎటువంటి లబ్ధి చేయకుండా, విభజన చట్టంలోని హామీలను అమలు చేయకుండా, ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని నరేంద్ర మోడీ తిరుపతిలో ఎన్నికలకు ముందు పెట్టిన సమావేశంలో వెంకటేశ్వర స్వామి సాక్షిగా మా గవర్నమెంట్ వస్తే ప్రత్యేక హోదా 10 సంవత్సరాలు ఇస్తామని చెప్పి గద్దెనెక్కిన తర్వాత ఆ ఊసే మర్చిపోయారని, ఆంధ్ర రాష్ట్రంలోని అన్ని పార్టీల్లో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రత్యేక హోదా గురించి పార్లమెంట్ లో గానీ ఇటు అసెంబ్లీలో గానీ మాట్లాడకపోవడం చాలా విచారకరమని, వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకొని ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించకుంటే అన్ని పార్టీలు, అన్ని స్టూడెంట్ యూనియన్ తో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని, అంతేకాకుండా తాను పొట్టి శ్రీరాములు స్ఫూర్తితో ఆమరణ నిరాహార దీక్ష కూడా కూర్చుంటానని చెప్పి హెచ్చరించారు. కానీ ఈరోజు మాకు మా ఈరోజు ముఖ్య అంశం ప్రత్యేక హోదా. ఈ పక్క విద్యార్థులు కూర్చోమన్నారు కదా, ప్రత్యేక హోదా అంటే మీకు తెలుసా? కానీ ఎవరైనా చెప్పారా ప్రత్యేక హోదా అనేది? రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే ఏమి లాభాలు వస్తాయి? ఒక్కరికన్నా ఏదో తప్పేం లేదు. చాలా మంది ఇది వాళ్ళని ఢిల్లీ చేయాలని చెప్పారు. మన రాష్ట్రం విడిపోయింది. తెలంగాణ రాష్ట్రం కోసం మాట్లాడారు. అలాగే తెలంగాణ వాళ్ళు కూడా మాకు రాష్ట్రం సపరేట్ కావాలని చెప్పని ఎవరో ఒకరు పోరాటం చేస్తూనే వచ్చారు. ఆగిపోలేదు ఎక్కడ. అలా ఆగిపోయింటే మన దేశానికి స్వతంత్రం వచ్చేది కాదు, తెలంగాణకి రాష్ట్రం వచ్చేది కాదు. విద్యార్థులు గవర్నమెంట్ కాలేజెస్లో జరగట్లేదు. ఎలక్షన్స్ ఎందుకు ఆపేశారు? మా బిడ్డల చదువుల కోసం మేము ఎన్నో కష్టాలు కూలి పనులు చేసుకొని కష్టపడి మీరు ఫీజులు కడుతుంటే ఉండదు. సబ్జెక్ట్ ఉండాలి. గవర్నమెంట్ స్కూల్స్ పోతేనే సబ్జెక్ట్ టెస్ట్ చదివిస్తారు. గవర్నమెంట్ స్కూల్లో మేము చదువుకుంది గవర్నమెంట్ స్కూల్స్ చిన్నప్పుడు ఉన్నాయి, కానీ మేము చదవలేదు. కానీ మీరు బాగుండాలా, మీ భవిష్యత్తు బాగుండాలా, నా బిడ్డల భవిష్యత్తు. అన్ని పార్టీలు అడుగుతున్నా, రాష్ట్రానికి ప్రత్యేక హోదా కానీ ఇవ్వకపోతే, రాష్ట్రం ఏమవుతుందో కూడా మీరు చూస్తూ ఉండండి. మీరు పరిపాలించడానికి ప్రజలు ఉండరు, పక్క రాష్ట్రాల ఉద్యోగాలకు పోతారు. మీరు ఒక్కలేక రోడ్ల మీద తిరుక్కుంటా ఉండాలి, ఓట్లు వేయండి అని చెప్పని. వీళ్ళు ఇక్కడ ఓట్లు కొట్టి తీసుకెళ్ళి ఆ రాష్ట్రంలో జాబ్ చేస్తున్నారు కాబట్టి అక్కడికి వెళ్ళిపోతారు వలసలుగా వెళ్ళిన తర్వాత మీరేం చేస్తారు? ఇక్కడ ఏమి చేయలేరు. అందుకే చెప్తూ ఉన్నా, చిన్నవాడిగా ప్రతి ఒక్కరికి సీనియర్ పొలిటీషియన్స్ ఉన్నారు, మీ అందరికీ తెలియజేస్తున్నా, మా రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలి. మా రాష్ట్రంలో 100 కోట్లు అప్పు ఇస్తే మా రాష్ట్రానికి కట్టాల్సింది 10 కోట్లే. ప్రత్యేక హోదా వస్తే మిగతా 90 కోట్లు ఎవరు తింటున్నారు? మీ వల్ల కేంద్రం తింటూ ఉంది. ఆ సొమ్ము ఎవరిది? మాది, మా ప్రజల సొమ్ము. కాలేజీల పైన, హాస్పిటల్స్ పైన, తిండి దగ్గర నుంచి పడుకునే స్థాప వరకు ట్యాక్సులు కడుతున్నావే. మీకు ఓటేసిన పాపానికి ఆ మాత్రం ఆలోచన లేదా? మీకు ఆలోచన లేదా? ఒక్కసారన్నా ఆలోచించండి. మా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలి అని చెప్పని తీసుకురాపోయినా పర్లేదు. పార్లమెంట్లో ఒక్కసారి పార్లమెంట్లో అయ్యా మా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తా అని చెప్పారు. తిరుమల తిరుపతి దేవస్థానం సాక్షిగా ఒట్టేసి చెప్పారు. ఆ రోజు మీరు వెంకయ్య నాయుడు గారు, మోడీ గారు, అమిత్ షా గారు మీటింగ్లో కూర్చొని ఒట్టేసి మరి చెప్పారు, మీ రాష్ట్రానికి 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పని. ఆ మాటను మర్చిపోయారా అని చెప్పి ఒక్కసారి పార్లమెంట్లో మీకు ఓట్లేసినందుకు, ప్రజలు మీకు ఓట్లేసినందుకు ఒక్కసారి పార్లమెంట్లో మీరు కానీ మాట్లాడితే ప్రజలు అనుకుంటారు ఏమని తెలుసా, మరే మేము అడిగిన దానికన్నా పాపం ఆడ మాట్లాడారని చెప్పని. మీరు అది మర్చిపోయి అసలు ప్రత్యేక హోదా విషయాన్నే పూర్తిగా పక్కన పెట్టేసి, పాపం ఆయన అంటారు పవన్ కళ్యాణ్ గారు ఏమని తెలుసా, ఢిల్లీకి పోతే భయం వేస్తుందంట. ఇష్టం వచ్చినట్టు మీరు వాడుకుంటా ఉన్నారే, ఇది అన్యాయం కాదా అని చెప్పి అడుగుతున్నా. అదేమన్నా నేను మాట్లాడితే ఒక్కొక్కళ్ళు వస్తారు విమర్శలు చేయడానికి, నీకే అర్హత ఉందని. అర్హత పల్లేదు. నేను ఓటర్ని, ఓటేసిన వ్యక్తిని, నేను అడిగే హక్కు నాకుంది. ఓటు వేసిన బాధతో అడుగుతున్నా నేను, నా రాష్ట్రం ప్రత్యేక హోదా కావాలి. ఇవ్వకపోతే నేను చెప్తూ ఉన్నా, ఇదే
సభాముఖం సాక్షిగా మీరు కానీ ప్రత్యేక హోదా మాట్లాడకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేసేదానికి సిద్ధమవుతూ ఉన్నా, ఆ రోజు ప్రాణాలు వదిలేదానికి సిద్ధంగానే ఉన్నా. ఎందుకు చెప్తున్నా అంటే అమరజీవి పొట్టి శ్రీరాములు గారు మన రాష్ట్రం కోసం ఎంత పోరాడారో, ఆయన పోరాడింది నెల్లూరు జిల్లా కోసం, తమిళనాడు నుంచి నెల్లూరు జిల్లాని మన ఆంధ్రలో కలపాలని చెప్పని పోరాడి ఆయన ప్రాణాలు వదిలి కష్టపడి ఈ రాష్ట్రాన్ని తీసుకొని వస్తే మీ రాజకీయ స్వలాభం కోసం, మీ రాజకీయ లబ్ధి కోసం మా రాష్ట్రాన్ని ముక్కలు చేసి పారేశారు. నెల్లూరు జిల్లా అటు అన్యాయం అయిపోయింది. నెల్లూరు జిల్లాలో ఉన్న వనరులు ఎక్కడన్నా ఉన్నాయా? ఇన్ని కారిడార్లు ఎక్కడన్నా ఉన్నాయా? రాజశేఖర రెడ్డి గారు బతికున్నప్పుడు మన నెల్లూరు జిల్లాని అది దేశంలో కల్లా ఏషియాలో కల్లా అతి పెద్ద ఓడరేవుగా ఉండాలి అని చెప్పని కృష్ణపట్నం పోర్టు తీసుకొని వచ్చాడు. అంత పెద్ద పోర్టు మనకు ఏర్పడితే మీరేం చేశారు? మా నెల్లూరు జిల్లాని అటు ఇటు కాకుండా తమిళనాడులో ఉండున్నా మేము బాగుండేవాళ్ళం. వాస్తవంగా అయితే డెవలప్ అయింది కాబట్టి ఆయన కష్టపడి తమిళనాడు వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి వ్యాపారాలు చేసుకుంటున్నారు, మా ఆంధ్ర వాళ్ళకి నష్టం వస్తుంది, మా ఆంధ్ర వ్యాపారస్తులు నష్టపోతున్నారు అని చెప్పని ఆయన ఆ రోజు పోరాటం చేసి ప్రాణాలు వదిలి ఈ రాష్ట్రాన్ని తీసుకొని వస్తే మీరు రాజకీయ నాయకులు మా ఓట్లు వేసుకొని మా రాష్ట్రాన్ని ముక్కలుగా చేశారు. అందుకే ఓ పౌరుడిగా నేను దిగా. నాకు మద్దతు చాలామంది వస్తూనే ఉన్నారు. చెప్తున్నా, ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదాగా ఇవ్వకపోతే అమరజీవి పొట్టి శ్రీరాములు గారి స్ఫూర్తితో ప్రత్యేక హోదా ఉద్యమం మొదలైంది. ఆమరణ నిరాహార దీక్షకి కూర్చోబోతున్నా. ఆ రోజు మీరు పోలీసు బలగాలతో వస్తారో లేకపోతే ఆర్మీ బలగాలను దింపుకోండి, మేమంటే ఏందో చూపిస్తా. రాష్ట్ర ఉపాధ్యక్షులు, గత ప్రభుత్వం తెలంగాణ నుంచి ఆంధ్రాని విడదీసినప్పుడు అనేక రకాల ఉద్యమాలు జరిగినాయి. గతంలో అప్పుడు పీడిఎస్గా ఉస్మాన్ యూనివర్సిటీకి ఇటు ఆంధ్రాకు కూడా చల్లగొడవలు పడ్డాయి. అయితే సాక్షాత్ ఆ రోజు వెంకయ్యనాయుడు గారు, ఇప్పుడున్న దొంగ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆ రోజు హామీ ఇచ్చారు. మేము అధికారంలోకి వస్తే విభజన చట్టంలో హామీలు అమలు చేస్తాం, ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి ఆ రోజు నరేంద్ర మోడీ గారు వెంకన్న సాక్షిగా అని చెప్పి తిరుమలలో ప్రమాణం చేశారు. కానీ ఇంతవరకు 12 సంవత్సరాలు అయినా ఈరోజు మోడీ ఆ ఊసలేదు. అయితే ప్రతిపక్షంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, అదే చంద్రబాబు గారు నల్లగొడ్డలు వేసుకొని నల్ల వస్తువులు ధరించి ఢిల్లీకి పోయి ఇండియా గేట్ కాడ అనేక ఉద్యమాలు చేశారు. ఈ ఆంధ్రాకి అన్యాయం జరుగుతుందని, నిరుద్యోగ సమస్య పెరిగిపోతుంది, అప్పులు పాలవుతుంది ఆంధ్ర. ఈరోజు విశాఖపట్నంలో ఉన్న స్టీల్ ఫ్యాక్టరీ మూసేస్తున్నారు, కడపలో ఉక్కు ఫ్యాక్టరీ మూసేస్తున్నారు. ఈరోజు నిరుద్యోగ సమస్య అయిపోయింది, ఆంధ్ర అప్పులు కుబిలో మెల్లింది. అందువల్ల ఆంధ్రాకి ప్రత్యేక హోదా కావాలని చెప్పి ఆ రోజు ఉద్యమం చేశారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఆ ఊసే లేదు. ఆ ప్రత్యేక హోదా కోసం చేసినటువంటి విద్యార్థి సంఘాల మీద కేసులు పెట్టారు తప్ప, జైలు పంపించారు తప్ప ఇంతవరకు. అందువల్ల మేము పీడిఎస్గా విద్యార్థి సంఘాలకు చెప్తున్న ఒకటే, ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ గారు మీరు ఢిల్లీ స్థాయిలో ఉద్యమాలు చేస్తున్నారు, అదే ఢిల్లీలో నిన్న మీటింగ్ పెట్టారు. మీరు ఒక బొద్దింగులకు భయపడి ఈరోజు దాని జాగ్రత్తలని చెప్తున్నారు. కానీ మీరు చేసేది ఏంది? హిందూ మతోన్మాద శక్తులు ఈరోజు ఆంధ్రాకి అన్యాయం చేయట్లేదా? ఈరోజు అదే రాష్ట్ర రాజధానిలో తిరుమల నుంచి లడ్డు తెస్తే మోడీ గారు ఈ ఆంధ్రాకి పాచిపోయిన లడ్డు ఇచ్చని చెప్పి ఆ రోజు ఎంపీల మీద ఫైర్ అయింది మీరే. కానీ అంత చేసినప్పుడు ఈ ఆంధ్రాకి ఎందుకు అన్యాయం చేస్తున్నారు? ఈరోజు దేశంలో మోడీ వస్తే ఇంటికి ఒక జాబ్ అన్నారు, అనేక రకాల హామీలు ఇచ్చారు. కానీ ఇంటికి ఒక జాబ్ వస్తుందా? నిరుద్యోగ సమస్య పెరిగిపోయింది, కార్పొరేట్ కంపెనీలు ఎక్కువ వస్తున్నాయి. ఈరోజు మన దగ్గరలో ఉన్న కృష్ణపట్నం పోర్టు ఈరోజు ఆదాని చేతిలో ఉంది, విశాఖపట్నం స్టీల్ బ్యాంక్ ఆదాని చేతిలో ఉంది. మొత్తం కూడా ప్రైవేట్ విద్యా సంస్థలు, మొత్తం కార్పొరేట్ సంస్థలు కూడా ఆదాని, అంబానీ, టాటా, బిర్లా కార్పొరేట్ కబంధ హస్తాల్లో చిక్కుపోతుంది. ఈరోజు ఆంధ్రాని అప్పుల కూబీలో మీరు కూరుస్తున్నారు. మొత్తం కూడా ఈరోజు చూస్తున్నాం, ఎక్కడ పట్టినా ప్రైవేట్ కంపెనీలకే, ప్రైవేట్ వ్యక్తులకు వస్తుంది తప్ప ఆఖరికి బిఎస్ఎన్ఎల్ వ్యక్తులను కూడా ఈరోజు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారు. అందువల్ల మీరు వెంటనే ఎంపీలు మొత్తం కూడా మీరు రాజీనామా చేస్తారా? ఈ ఆంధ్రాకి అన్యాయాన్ని పొడిస్తారా? లేదు మీరు రాజీనామా చేస్తారని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. భవిష్యత్తులో కూడా విద్యార్థి యువజన సంఘాలు తీసుకొని భారీ స్థాయిలో మీ ఎంపీలు ముట్టడిస్తామని చెప్పి చూస్తున్నాం. వెంటనే చంద్రబాబు గారు మీరు ఎన్డీఏ కూటమిలో కీలకంగా ఉన్నారు, మీ ఎంపీలు మోడీ గారికి అవసరం. ఈరోజు మీరు లేకపోతే ఈరోజు మోడీ గారు ప్రధాని అయ్యేవాళ్ళు కాదు. అందుకు మీకు స్పష్టంగా తెలుసు. ఇప్పటికైనా మీరు ఎంపీలు, అదేవిధంగా ప్రతిపక్షం వైసీపీ కూడా
ఈరోజు మీరు ఎందుకు మోడీకి భయపడుతున్నారు? ఈరోజు మోడీ చేత నీళ్లు తాగుతూ మోడీకి బానిసలుగా ఈరోజు ఆంధ్రాన్ని మీరు తాకడ పెట్టారు తప్ప ఆంధ్ర ప్రజల కోసం చేసింది ఏమీ లేదు. అందువల్ల వెంటనే ఎమ్మెల్యేలు, ఎంపీలు మొత్తం అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ ఈ ప్రత్యేక ప్రస్తావన ఎత్తాలని చెప్పి మేము పీడీఎస్కి డిమాండ్ చేస్తాం.